సార్ మొదటగా అంటే ఆయన అంతకుముందు చాలా సినిమాలు చేశారు. హ్మ్. ఈరోజు మనం ఆయన జయంతి సందర్భంగా 'పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌తో ఆయన అనుబంధము అక్కడి నుంచే మొదలు పెడదాం మనం. యెస్. యెస్. ముందుగా నాన్నగారు యాక్టర్‌గా కొన్ని సినిమాలు చేశారు. తర్వాత అనుకోకుండా నిర్మాతగా మారాల్సొచ్చింది. హ్మ్. హ్మ్. మొదటిసారిగా 'కె. విశ్వనాథ్' గారిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలిసారు? 'నేరము శిక్ష' అనే సినిమాలో ఒక చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు నాన్నగారు. సార్. విశ్వనాథ్ గారి డైరెక్షను, కృష్ణ గారు హీరో హ్మ్. అది. ఆ సినిమా షూటింగ్ అప్పుడే ఎప్పుడూ వచ్చి చెప్తూ ఉండేవారు. హ్మ్. ఇంత గొప్ప డైరెక్టర్ నేను ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదు. అంటే నేను పాత డైరెక్టర్‌లో పెద్ద దీంట్లో యాక్ట్ చేయలేకపోయాను. బట్ ఇప్పుడు ఈయన్ని చూస్తుంటే ఎంతో చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే రొటీన్‌గా ఎన్నో సినిమాలు చేస్తున్నాను నేను. హ్మ్. అప్పుడు యాక్ట్ చేస్తున్నాను. బట్ ఈ దీంట్లో ఎందుకో ఆయన డెడికేషన్ గానీ, ఆర్టిస్టులకి చెప్పే విధానం గానీ, అలాగే కెమెరామెన్ తోటి షాట్స్ గురించి గానీ, హ్మ్. ఇయన్నీ డిస్కషన్స్ ఇయన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎప్పటికైనా సినిమా చేస్తే ఆయనతో చేయాలి. ఓకే. సినిమా తీస్తే హ్మ్. అని అంటే అప్పుడు మామూలుగా అనుకున్నారు తీస్తే అని. సార్. అంటే అప్పుడు ఇంకా ఇది కూడా లేదు యాక్చువల్‌గా ప్లానింగ్స్ కూడా ఏమీ లేవండి. అది. అలాగా అక్కడ బీజం పడిందండి. హ్మ్. మా హ్మ్. నాన్నగారికి ఆయనతోటే చెయ్యాలి ఎప్పుడైనా సినిమా చేస్తే అని. అదృష్టం కలిసొచ్చి హ్మ్. మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక సినిమా చేద్దామని ఆహ్, మా నాన్నగారి దగ్గరికొస్తే ఆయన చెప్పారు, "విశ్వనాథ్ గారి దగ్గర నేను మాట్లాడతాను" ఇదని. ఆయన దగ్గరికెళ్ళి ఇలా చెప్పారు, "ఇలాగ మా ఫ్రెండ్స్ సార్ ఇది" అంటే అప్పటికే కొంచెం కొంచెం చనువు ఆయనతోటి సార్. ఏర్పడింది. అంటే విశ్వనాథ్ గారితోటి. అంటే నాగేశ్వరరావు ఇప్పుడు చాలా బిజీగా ఉంది నాకు. 3 సినిమాలు కమిట్మెంట్ ఉంది. హ్మ్. ఇప్పుడు చేయలేనేమో అన్నారు. లేదు లేదండి మీరు నేను సినిమా అంటూ చేస్తే మీతోటే ఫస్ట్ స్టార్ట్ చేస్తానన్నారు. సార్. అలాగా డైలీ ఎళ్ళడం ఆయన దగ్గరికి. హ్మ్. ఈ దీంట్లో వాళ్ళ విశ్వనాథ్ గారి నాన్నగారితోటి మా నాన్నగారికి ఓకే. మంచి ర్యాపో కుదిరింది. హ్మ్. ఆయనతోటి కబుర్లు చెప్పడం ఇదంతా. ఒకరోజు ఆయనే విశ్వనాథ్ గారితోటి "అరేయ్! పాపం ఆయన అంతలా తిరుగుతున్నాడురా నీతోటే చేస్తానంటున్నారు" హ్మ్. ఇది అని. అంటే అప్పుడు అనుకున్న దాంట్లో ఒక సినిమా ఏదో పోస్ట్‌పోన్ అయింది ఆళ్ళకి. ఓకే. ఓకే. చేద్దాం ఇదని నాన్నగారిని పిలిపించి, ఇలా నాగేశ్వరరావు ఒక కథ ఉంది. చాలా రిస్కీ కథ అది. హ్మ్. చాలామంది విని వదిలేసారు. అంటే హీరోయిన్ మూగది. హ్మ్. హీరో వారాలబ్బాయి. హ్మ్. డప్పులు కొట్టుకుంటూ వారాలు దీంట్లో బతికేవాడు హ్మ్. అతను. చాలా రిస్కు. ఆలోచించండి. మీరు కొంచెం టైం తీసుకొని నాకు చెప్పండి. హ్మ్. చేద్దామంటే లేదు లేదు ఆ కథ నాకు నచ్చింది. అని మొత్తం అవుట్‌లైన్ చెప్పారాయన. కథ నచ్చిందండి. ఇదే చేస్తున్నాం మనం. ఇదంటే ఇంకోసారి ఆలోచించుకోండి నాగేశ్వరరావు చాలా రిస్కు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్‌లే వద్దన్నారు ఇదన్నారు. లేదు చేస్తున్నాం సార్ ఇదని. హ్మ్. వెంటనే అలా స్టార్ట్ అయిందది. హ్మ్. హ్మ్. జయప్రద గారు ఆవిడకి మంచి స్టార్‌డమ్ వచ్చింది సినిమా అదే. సార్. ఇది చంద్రమోహన్ గారు. సార్. అలాగా పాటలు ఎంత పెద్ద హిట్టో అందరికీ అవును. తెలుసు. అవును. 'సిరిసిరిమువ్వ' ఫస్ట్ టైమ్ తమిళనాడులో చాలా పెద్ద సక్సెస్ అయింది. సార్. ఒక సిల్వర్ జూబ్లీ ఆల్‌మోస్ట్ 1 ఇయర్ హ్మ్. 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 అక్కడండి. శుభం అనే థియేటర్‌లో. సార్. సో, హిందీలో తర్వాత రీమేక్ చేశారు. హిందీలో 'సర్గమ్' అని. సో, అంత సెన్సేషనల్ అయిపోయింది ఆ సినిమా. సార్. సో, అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళిద్దరి జర్నీ అలా స్టార్ట్ అయింది. అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక యెస్. చరిత్ర అయిపోయింది. అవునండి. అదే. అండ్ సార్ మామూలుగా మనం హ్మ్. సినిమా విశేషంలోకెళ్దాము. హ్మ్. ఎలాగో మనం 'కె. విశ్వనాథ్' గారి హ్మ్. జయంతి సందర్భంగా ఇలా కూర్చున్నాం గాబట్టి, హ్మ్. అసలు ఇండస్ట్రీలో ఆయన బర్త్‌డే ఎలా జరిగేది సార్? చాలా సింపుల్ మనిషండి ఆయన అసలు. ఎప్పుడు ఆడంబరాలకు పోరు. ఎప్పుడు. హ్మ్. చాలా మందికి తెలీదు కూడా ఆయన బర్త్‌డే అని. అవునా? ఆ! చాలా మందికి అప్పట్లోనే. సార్. మా షూటింగ్‌లో ఎప్పుడైనా జరిగినప్పుడు అది మేమైతే అదే అదే అంటే మాకు తెలుసు. మా హ్మ్. నాన్నగారికి తెలుసు ఆయన ఇది ఫిబ్రవరి 19 ఆయన బర్త్‌డే ఇదని. వెంటనే కేకు ఇయన్నీ తెప్పిస్తే ఎందుకు ఇయన్నీ ఆడంబరాలని ఆయనే అనేవారనమాట. ఒప్పుకునేవారు కాదు. ఒప్పుకునేవారు కాదసలు. హ్మ్. మొత్తానికి అందరూ కలిసి చేయించేవాళ్ళం అలాగా. అంతేగాని ఎప్పుడు ఆడంబరాలకి ఎప్పుడు గ్రాండ్‌గా ఎప్పుడు చేసుకోలేదాయన. సార్. ఇది. ఆయనకిష్టం ఉండదు కూడా ఇలాంటియన్నీ టోటల్‌గా. అండ్ అంటే 'కె. విశ్వనాథ్' గారితో 'పూర్ణోదయ మూవీ క్రియేషన్స్' ప్రయాణం ఎలా జరిగిందంటే, హ్మ్. ఆయనతో ఒక సినిమా తీయడం, హ్మ్. బయటికెళ్ళి ఇంకో సినిమా తీసుకురావడం, మళ్ళీ ఆయన దగ్గరికి రావడం. ఆ! 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 ఇది ప్యారలల్‌గా చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. అవునవునండి. అలా తర్వాత జరిగిన ఒక అద్భుతం 'శంకరాభరణం.' యెస్. యెస్. అంటే యెస్. నోటి నుంచి ఆ మాట వస్తుంటేనే ఒళ్ళు పులకించిపోతుంది. అసలు 'శంకరాభరణం' ఆన్ బోర్డ్ ఎలా అయింది? అది నాకు ఆ సినిమా స్టార్ట్ అవ్వక ముందు జరిగిన ఆ జర్నీ గురించి కాస్త మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్‌గా అండి ఇప్పుడు 'సిరిసిరిమూ' తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికే మా నాన్నగారెళ్లి
ఆయనతోటే చేద్దామని. సార్ ఇది మొన్న సిరిసిరమ అయిపోయింది కదా, ఇప్పుడు మేము పూర్ణోదయ బ్యానర్ పెట్టాం. హ్మ్. అది కూడా వాళ్ళ నాన్నగారు, విశ్వనాథ్ గారు నాన్నగారే ఆ బ్యానర్ ఓకే. నేమ్ రాయించింది. మాకు సినిమాలన్నిటికీ ముహూర్తాలు ఇవన్నీ కూడా ఆయనే పెట్టేవారు. ఓకే. అది చాలా మంచి ఆహ్, ఇది ఇది ఆయన ఇవన్నీ జరిగినాయి అన్నీ మాకు బాగా నమ్మకం మాకు సార్. ఆయన. సో, అలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం ఇది మీరు నెక్స్ట్ సినిమా మీరు చెప్తే స్టార్ట్ చేస్తామంటే, నాగేశ్వరరావు నాకు ఇప్పుడు చాలా బిజీగా ఉంది నిజంగా, ఇంకో 2 సినిమాలు ఇవి ఉన్నాయి, అది అయిపోవాలి, అప్పుడు దాకా అది చేయలేమంటే, ఈ లోపల మీరు ఒక పని చేయండి, ఇంకో సినిమా చేయండి, హ్మ్. చేసి అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నారు. సరే. అలా తాయారమ్మ బంగారయ్య అవును. అది మంచి హిట్ అయిపోయింది మా పూర్ణోదయాలో. అవును. దాని నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నాన్నగారు అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయనకి సినిమా ఫస్ట్ ఆయనకే చూపించింది, విశ్వనాథ్ గారికి హ్మ్. ఆ సినిమా కూడా. అది సార్ ఇది అయిపోయింది కదా మనం అనుకున్నాం ఇదంటే, నాగేశ్వరరావు ఒక మంచి లైన్ ఉంది, అది నలుగురు ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారు అది, అబ్బా! ఆ సబ్జెక్ట్ హ్మ్. మ్యూజికల్ హ్మ్. సినిమా. ఒక ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలాయన విద్వాంసుడు, సంగీత విద్వాంసుడి మీద కథ, ఒక నాట్యకర్త ఆవిడ, నాట్యకారిణి, హ్మ్. వాళ్ళిద్దరి మీద సబ్జెక్ట్ అది. బట్ చాలా చాలా రిస్క్ ఇది, ఎందుకంటే విన్న నలుగురు ప్రొడ్యూసర్లు కూడా అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు, సార్. వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం, ఇది మీ అసలు లైన్ చెప్తానని చెప్పారు. హ్మ్. ఇది మనం నాకు మాకు 100% ఓకే సార్ అన్నారు మా నాన్నగారు. ఏం అంత నమ్మకం ఏంది? డైరెక్టర్ గారి మీద నమ్మకం అండి, కథ మీద నమ్మకం, విశ్వనాథ్ గారి మీద. నమ్మకం అండ్ కథ మీద నమ్మకం ఆయనకి. హ్మ్. హ్మ్. అలాగా మళ్ళీ చెప్పారు ఆయన, ఇంకొక 2-3 రోజులు, ఒక 1 వీక్ అంతా టైం తీసుకోండి, మీరు హ్మ్. ఆలోచించండి బాగా, హ్మ్. ఎందుకు రిస్క్, ఇప్పుడే మొన్న హిట్ చేశారు ఈ సినిమా, మంచి సినిమా అయ్యింది 2 హిట్లు అప్పటికి వరుసగా. అప్పుడు. ఇంకొకసారి ఆలోచించుకోండి అంటే, లేదు ఇంకో ఇదే లేదండి మనం చేస్తున్నాం అన్నారు. హ్మ్. అలాగా ఆ సినిమా స్టార్ట్ అయిందండి. కథా చర్చలు ఎవరు, జంధ్యాల గారు హ్మ్. మాటలు ఇది కరెక్ట్గా టోటల్గా ఆ సినిమా మొత్తం 12 పేజీలు నుంచి 15 పేజీల్లో ఉంది డైలాగ్. అంతేనా? మొత్తం అంతా సైలెన్సే ఎక్కువ ఉంది. డైలాగ్ వెర్షన్ అంటే అంతే ఉంటుంది టోటల్గా, ఒక మ్యాక్సిమం 20 పేజీలు ఎంతో అంతే. హ్మ్. అలాగే వేటూరు గారు, హ్మ్. వేటూరు గారిని విశ్వనాథ్ గారే తీసుకొచ్చారు స్టార్టింగ్. అప్పుడు ఓ సీత కథలో ఒక 2 పాటలు అలాగా. సిరిసిరి మూవీలో ఫస్ట్ టైం సింగిల్ కార్డ్ హ్మ్. వేటూరు సుందరమూర్తి గారు. అక్కడి నుంచి ఆయన బిజీ అయిపోయారు టోటల్గా. అవును. అది అలాగే ఆ, ఈ ఈ శంకరాభరణంకి వచ్చేటప్పటికి మొత్తం అన్ని సింగిల్ కార్డు ఆయనే మొత్తం. ఎందుకంటే వాళ్ళ అందరూ బాగా ఒక గురు శిష్యులాగా ఉండేవారండి. సార్. అది మొత్తం విశ్వనాథ్ గారు అంటే జంధ్యాల గారికి కానీ, వేటూరు గారికి కానీ, అందరికీ బాగా గురువు శిష్యుల అనుబంధంలాగా. అయితే 'శంకరాభరణం' సినిమా అది షూట్‌కి వెళ్ళక ముందు, ఆ సినిమాలో హీరోగా ముందుగా కృష్ణ గారిని, కృష్ణంరాజు గారిని, పెద్ద పెద్ద స్టార్స్‌ని అనుకున్నారంట, నిజమేనా అది? కృష్ణ గారు కాదండి, శివాజీ గణేషన్ గారిని అనుకున్నారండి. ఓకే. తర్వాత కృష్ణరాజు గారు అయితే ఎలా ఉంటుంది అని ఓకే. అనుకున్నారు. ఓకే. వాళ్ళిద్దరిని అనుకున్నది. హ్మ్. గుమ్మడి గారిని కూడా ఆహా! ఓకే. అనుకున్నది. ఓకే. కానీ తర్వాత డైరెక్టర్ గారే అన్నారు, దీనికి ఇమేజ్ లేకుండా ఉండే ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది, అంటే అక్కడ ఆర్టిస్ట్ కనబడకూడదు, హ్మ్. 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 శంకర శాస్త్రి గారు కనబడాలి. అలాగా అనగానే నాన్నగారు అందరూ ఎవరైతే బాగుంటారో అనుకుంటుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హ్మ్. ఒక ఆయన సజెస్ట్ చేశారు. ఆయన అప్పుడే రారా కృష్ణయ్య అని ఒక సినిమా చేస్తున్నారు, హ్మ్. ప్రొడ్యూసర్గా హ్మ్. ఆయన చేస్తున్నారు. దాంట్లో ఒక ఆయన చేశారు, సోమయాజులు గారు అని, చాలా బాగుందంటే నాన్నగారు వెంటనే మేమందరం నాటకాలు ఆడేవాడు, మాకు బాగా ఫ్రెండ్ ఆయన హ్మ్. అని ఆ సినిమా చూపించారు విశ్వనాథ్ గారికి. వెంటనే నెక్స్ట్ డే ఆయన్ని పిలిపించేసి మేకప్ టెస్ట్ అంటే గెటప్ టెస్ట్, ఆయనకి నెక్స్ట్ హీరోయిన్ ఎవరు అంటే చాలామందిని అనుకున్నారు అంతా ఇదని, ఎవరు వద్దు, మంజు భార్గవి గారు యాక్ట్ చేద్దాం అంటే అందరూ షాక్. హ్మ్. హ్మ్. ఇదేంటిది మంజు భార్గవి ఆవిడ అంటే, అప్పుడు ఆవిడ ఇమేజ్ వేరేలాగా ఉండేది అప్పుడు. కరెక్ట్. కరెక్ట్. అది ఇది పవిత్రమైన క్యారెక్టరు ఎలాగా ఇది ఉంటుందంటే, ఆవిడ గొప్ప నాట్యకారిణి, ఎవరు కూచిపూడిలో హ్మ్. అదే నేషనల్ లెవెల్ ఆవిడ, చాలా ఇంటర్నేషనల్ దీనికంతా పెద్ద పెద్ద ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ సార్. ఎక్కడెక్కడో. ఇది ఆవిడ చాలా మంచి నాట్యకారిణి ఆవిడ అనేటప్పటికి నాన్నగారు ఓకేని సార్, అన్నిటికీ ఓకే నాన్నగారు, ఎందుకంటే బాగుంది అయితే ఆయన ఇక్కడ కాన్ఫిడెంట్ ఉంటారు. చిన్న ఇంటరప్ట్ సార్, సారీ.
యాక్చువల్‌గా సోమయాజులు గారు హ్మ్. ఈ సినిమాకి ఆన్ బోర్డ్ అవ్వడానికి కారణం పైకి అందరూ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి సజెషన్ అని చెప్తారు గానీ, హ్మ్. బట్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పి, డైరెక్టర్ గారికి చెప్పించింది ఏడిది నాగేశ్వరరావు గారే. అదో పక్క ఇది ఉందండి అది ఆ! టోటల్‌గా. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత నాన్నగారు ఇదే చెప్పారనమాట. ఇది అడిగారు బాలు గారిని. అంటే బావుంటుంది, చాలా బావుంటదంటే, హ్మ్. నేను చెప్పలేను. అంటే డైరెక్టర్ గారితో కొన్ని కొన్ని విషయాలు డైరెక్ట్‌గా చెప్పలేరు ఈయన. హ్మ్. ఎందుకంటే భయం, గౌరవం. గౌరవం అన్నీ అండి హ్మ్. ఇంకా. హ్మ్. అప్పుడు బాలు గారే విశ్వనాథ్ గారితో చెప్పారు. హ్మ్. ఇలాగ చెప్పిన తర్వాత అప్పుడు అలాగా అంటే చెప్పించడం అనేది ఇండైరెక్ట్‌గా కరెక్టే అది. ఆ! 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 అలాగ ఆయన, మంజు భార్గవ్ గారు, తులసి హ్మ్. వీళ్ళందరూ ఓకే అయిపోయారు. తర్వాత రాజలక్ష్మి గారి క్యారెక్టర్. సార్. ఆవిడకి చాలా మందిని చూసారు. వెరీ బిగినింగ్‌లో కూడా రాజలక్ష్మి గారిని కూడా టెస్ట్ చేశారు. హ్మ్. అప్పుడు మోడర్న్ డ్రెస్‌లో వచ్చింది ఆవిడ. ఓకే. అది. అయన్నీ రిజెక్ట్ చేసేసారు అప్పుడు టోటల్‌గా. హ్మ్. హ్మ్. తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారు. బౌనా గారని ఎవరో ఉన్నారండి. స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవారు అప్పట్లో. ఆయన చెప్పారు, ఒక అమ్మాయి ఉంది బాగుంది ఇది అంటే, అప్పుడు హాఫ్ సారీ లంగా ఓణితోటి ఆవిడ వచ్చారు ఇక్కడికి. హ్మ్. ఇక్కడికి వచ్చి విశ్వనాథ్ గారు వెంటనే బాగుంది ఈ అమ్మాయి అమ్మాయి ఆమ్, రాజలక్ష్మి క్యారెక్టర్ ఫైనలైజ్ అయిపోయింది అలాగా. సార్. చంద్రమోహన్ గారిని ఈవిడి అల్లు రామలింగయ్య గారు, ఆ, మన నిర్మలమ్మ గారు, హ్మ్. వాళ్ళందరినీ విశ్వనాథ్ గారు నాన్నగారు ఇద్దరు అనుకునే ఆమ్, అన్నీ ఓకే అయిపోయినాయండి. ఇంకా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని విశ్వనాథ్ గారే ఒప్పించారు. అది ఎలాగా ఆయన క్లాసికల్ అయ్యి బాబాయ్ నేను ఇది మహా అది గొప్ప పండితులు పాడే ఇది హ్మ్. హ్మ్. నేను న్యాయం చేయలేనేమో హ్మ్. అని. విశ్వనాథ్ గారు లేదు లేదు మణి మణి అని పిలిచేవారు ఓకే. విశ్వనాథ్ గారిని. ఓకే. విశ్వనాథ్ గారు బాలు గారిని మణి నువ్వు పాడతావు అది ఇది అని. మళ్ళీ ఈయన కేవి మహాదేవన్ గారు, ఈయన ఉండేవారు ఆయన సహాయకుడు పుహళేంది గారు. సార్. ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత. సార్. ఆయన వీళ్ళందరూ కలిసి విశ్వనాథ్ డైరెక్టర్ గారు అందరూ బాలు గారిని ఒప్పించి పుహళేంది గారు ఆయనకి ప్రాక్టీస్ చేయించారు ఓకే. ఆయనతో, బాలు గారితోటి. అలాగా బట్ అక్కడి నుంచి ఆయన కెరీర్ మొత్తం మలుపు తిరిగిపోయింది మొత్తం గదా! ఆ రికార్డింగ్ అయ్యేదాకా ఆ నెల్లాళ్ళు ఆయన వేరే పాట పాడలేదండి బాలుగారు. బాలు గారు. అబ్బా! అంత అంత అందరూ ప్రతి ఒక్కళ్ళు తపస్సు దీనిలాగా చేశారండి అది సార్. ఆ సినిమా. విశ్వనాథ్ గారు ఆ సెట్‌లో ఇది ఉంటే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. హ్మ్. మిగతా చోట్ల ఎక్కడైనా మీరు షూటింగ్‌లకి వెళ్తే లైట్స్ ఆన్, లైట్స్ ఆఫ్ అది ఇది ఇంకా లైట్ ఇది బేబీ లెఫ్ట్, బేబీ ఇది జూనియర్ రైట్ ఇలాగంటూ ఉంటారు. ఇది లైట్లు గీట్లకి. హ్మ్. ఇక్కడ పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ కెమెరామెన్ చెప్తాడనమాట. వెళ్ళి వాళ్ళ చెవిలో చెప్తారు. వాళ్ళ అసిస్టెంట్లు వెళ్ళి. అలాగంతా అంటే ఆయనంటే ఉన్న గౌరవం, సార్. ఒక మంచి సినిమాకి వర్క్ చేస్తున్నాం అన్న ఆనందం ఇయన్నీ కలిసే అక్కడ అంత అలాగా డిసిప్లైన్డ్‌గా ఉండేదండి వాతావరణం.